శాసనమండలి మీడియా పాయింట్ వద్ద వైసీపీ నేత బొత్స మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మీరు వచ్చి మాట్లాడుతున్నారు దేహాలు వేదాలు బోధిస్తున్నట్లు. ఆశపేదాలు చూడండి, మీరు ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ పిల్లలు ఉంటారు, మీ 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 సహచరులు ఉంటారు, వాళ్ళని వెబ్సైట్లోకి వెళ్ళి చూడమనండి. నేను చెప్పిన వాస్తవం అవాస్తవం ఒకసారి చెక్ చేయండి. తప్ప నిజమని చూడండి. వచ్చి నాకు నోటీస్ ఇచ్చినప్పుడు నోటీస్లో నాకు అందలేదు, అందినప్పుడు చెప్తాను, దాని గురించి మాట్లాడతాను. కానీ ప్రాథమికంగా ఒక మాట చెప్పదలుచుకున్నాను. మీ మీడియా మిత్రులు కొందరు నాకు అది పంపించారు కొన్ని పాయింట్లు. అందులో వచ్చే పాయింట్ ఏముందంటే, అంటే నోటీసులు ఉన్నదని అని చెప్పేది నేషనల్గా దేశంలోనే ఎన్నో అవార్డులు ఎన్నో రివార్డులు పొందిన సంస్థ, దాని మీద మీరు ఈ విధంగా మాట్లాడడం తప్పన్నారు. అవును, ఎస్, అవార్డులు రివార్డు అండి. ఏంటి అవార్డులు ఏంటి? కేరళ ప్రభుత్వం వచ్చి దీన్ని బ్యాన్ చేసినట్టు ఇది అవార్డు. బ్రహ్మాండం. ఎన్నో రివార్డులకు ఎన్నో రివార్డులు. ఇదేంటి? ఎక్కడిది? మన హర్యానా గవర్నమెంట్ ₹1,00,000 ఫైన్, క్వాలిటీ ఫైన్ చెక్కి ఫైన్ వేస్తే ఆ ఫైన్ వచ్చి మేము కడతామని చెప్పి ఇచ్చిన రసీదు, అడ్మిట్ అయిన కాగితం. ఇది ఎక్కడ తీసుకొచ్చాము? మాది కాదు, ఇగో హెరిటేజ్ సంస్థ వెబ్సైట్. ఇవి రివార్డు. వీళ్ళకి వచ్చంటే నేను వచ్చి చెప్పాలంట. అవార్డులు పొందిన సంస్థ ఇది, రివార్డులు పొందిన సంస్థ. మేము వచ్చి చెప్పాలంట. సిగ్గుపోవాలా? సరే, ఏదేమి ఇప్పటికి ఇవన్నీ సైట్ ట్రాక్ కానీ ఇవన్నీ ఏంటి మాకు కావాల్సింది? శాసనమండలిలో బిజినెస్ జరగాలి. ఏదైతే ఎజెండా జరగాలి, ఎజెండా ఆగడానికి వీల్లేదు. బడ్జెట్ మీద చర్చ జరగాలి. సైమిల్టేనియస్ గా ఆ దేవదేవుడి మీద వేసే నిందలు అపనిందలు, కోట్లాది మంది మనోభావాలకి దెబ్బతగిలిన నేపథ్యంలో లడ్డు ప్రసాదం మీద దాన్ని సప్లై చేసిన ఇందాపూర్ హెరిటేజ్ సంస్థల మీద చర్చ జరగాలి. అది మాట. ఇది న్యాయమా కాదా? రాష్ట్ర ప్రజల మీరే న్యాయ నియంత్రణ. మేము అడిగిన తప్ప అబద్దమా, ఇది వాస్తవమా, మేము అడగకూడదా, మేము డిమాండ్ చేయకూడదా, డిసైడ్ చేయండి. ఎవరికి ఎందులో ఆలోచనలు ఉన్నాయో, ఎవరు వాస్తవాలు చెప్తున్నారు, ఎవరు వాస్తవాలు చెప్తున్నారు, ఎవరు రాజకీయ లబ్ధి కోసం ఆలోచన చేస్తున్నారు. ఈ అవార్డులు తెచ్చిన నాకు వచ్చి అపాలు చెప్పాలని నోటీస్ అంట. మరి మహాభావుని దేవదేవుడి మీదే కోటాది మంది మనోభావాలు దెబ్బతిన్న మరి చంద్రబాబు నాయుడుకి అపాలు చెప్పొద్దా? ఆవు కొవ్వు నువ్వు పంది కొవ్వు లేదని దానికి ముందు దానికి క్షమాపణ చెప్పాలి కదా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు. ఎందుకు చెప్పట్లేదు మీరు చెప్పండి. ముందు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పండి. నేను మాట్లాడిన తప్పు. 10 మంది మంత్రులు అలా చూశాను ప్రెస్ మీట్ లో. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, పక్కన భారతీయ జనతా పార్టీ నాయకులు, పక్కన వచ్చి మంత్రులు. ఎప్పుడు చూడాలి ఈ రాష్ట్ర చరిత్రలో ఎంతమంది ఒకేసారి ఒకే ప్రెస్ మీట్ లో? మరి మీ అందరూ దానికి సమాధానం చెప్పండి. కాదని చెప్పి మీ అందరూ ముందు వేసుకోండి. తప్పు మాట్లాడని చెప్పండి ప్రజలకి. అప్పుడు మీ తీసుకుని మేము వస్తాం. ఏది నేను తప్పు మాట్లాడితే? నేను వాస్తవం మాట్లాడుతున్నాను. ఈ రోజు కూడా నేను మాట్లాడి కట్టుబడి ఉన్నాను. దయచేసి. కానీ